అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఈరోజు వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జనాభా దామాషా ప్రాతిపదికన వైశ్యులకు రాజకీయ అవకాశాలు చట్టసభల్లో అన్ని స్థానిక సంస్థల్లో అన్ని రంగాల్లో ప్రపోర్షనేట్ ప్రాతినిధ్యం కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి, అదేవిధంగా ఈ ఎజెండాని భుజాల మీద వేసుకున్నటువంటి ఒక 2 దశాబ్దాలకు పైగా ఉద్యమ సహచరులు మిత్రులు కాచం సత్యనారాయణ గుప్తా గారికి, ఈ కార్యక్రమంలో ఇప్పుడే వచ్చిన మన అందరి మా పెద్దక్క విమలక్క గారికి, అన్న తెలంగాణ ఉద్యమంలో కూడా సుదీర్ఘకాలం పాటు మొదటి నుంచి ఉండే ముక్క సాంబశివ రాజు గారు, ఇంకా అందరికీ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ, ఎందుకంటే ఆలస్యమైంది కాబట్టి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారం. నిజంగా ఈరోజు నాకు మన మిత్రులు సత్యనారాయణ గుప్తా గారు ఫోన్ చేసినప్పుడే నాకు నిజంగా అయితే చాలా సంతోషం అనిపించింది. ఎందుకు అంటే ఇప్పటికీ అందరికీ తెలుసు, మొత్తం దేశం పక్కకు పెడితే మన తెలంగాణ సమాజంలో వైశ్యులు అనగానే వ్యాపార కుటుంబాలు, ఇప్పుడు మా సోదరులు వెంకటు దానికి సంబంధించి ఒక ఫిలాసఫికల్గా చాలా మంచి అవగాహనతో చెప్పిండు. వైశ్యులు అనగానే అందరికీ ఏమన్నా తెలంగాణ సమాజంలో వారు వ్యాపారం చేసుకొని వాళ్ళ బతికేటోళ్ళు, ఎప్పుడన్నా ఊరికో సమాజానికి ఏదైనా అవసరం వస్తే ఇంత గూడికో గోపురానికో అవసరం వస్తే ఓ పుస్తకం పట్టుకొని పోతే ఇంత వెనక ముందు ఆలోచించుకుంటే చందా ఇచ్చేవాళ్ళు అన్నది ఉన్నది. అంతే. నిజమా కాదా? నిజంగా చెప్పాడు. కానీ ఇది అబద్ధం. అది ఒక భాగం మాత్రమే. కానీ ఎందుకు అంటే మీరు ఇది గొప్పగా అనుకొని మీకు మీరే ఆ ఎజెండాని 7 దశాబ్దాలుగా మూసిరి దేశంలో. ఎన్నడూ సామాజికంగా రాజకీయంగా మేము ఈ సమాజ నిర్మాణంలో పునాదులం భాగస్వాములు అన్నటువంటి భావన మీకు ఎప్పుడు రాలే. దానివల్ల మీరు ఇవాళ మీరు ఎక్కడైతే ఆత్మన్యూనతో మాట్లాడుతున్నారో ఇప్పుడు రాజకీయ అంటరాని వాళ్ళం అయిపోయినామన్నది దానికి కారణం ఎవరో కాదు, మీకు మీరు విధించుకున్నటువంటి శిక్ష, సామాజిక శిక్ష, రాజకీయ శిక్షణ, సామాజిక శిక్షణ, ఏదో ఒకటి మీకు మీరు ఎంచుకున్నారు ఇంతకాలం. ఎందుకు అంటే సరే ఒక్కొక్కరి కార్యాచరణ మీద ఒక్కొక్కరికి ఉండే భిన్నాభిప్రాయాలు ఒక్కొక్కరికి ఉంటాయి, మాకు కూడా ఉన్నాయి, అన్నీ ఉంటాయి, ఒక్కొక్క దాని మీద ఉంటాయి. ఈ దేశానికి స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించినటువంటి వాడు ఒక మహాత్మా గాంధీ, ఒక వైశ్యుడు. నిజమే కదా? మొత్తం ఈ దేశాన్ని అప్పటికే ఈ భారతదేశంలో అనేక భిన్నాభిప్రాయాలతో ఉద్యమం జరుగుతున్నప్పటికి కూడా ఒక విస్తృతమైనటువంటి ప్రజామోదంతో ఒక జాతిపితగా దేశ స్వాతంత్రం, అహింస ఆయుధంగా స్వాతంత్రానికి అన్నది ఒకటి మహాత్మా గాంధీ. 2 ఇక్కడే మనకు సంబంధం లేకపోయినప్పటికీ నేను ఆ మాట చెప్తున్నాను. మద్రాసులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకు ఒక ప్రత్యేక తెలుగు రాష్ట్రం కావాలని పోరాడినటువంటి, ఆత్మార్పణ చేసినటువంటి పొట్టి శ్రీరాములు కూడా వైశ్యుడే. అది ఓన్ చేసుకోలే. 2 తెలంగాణ అంటేనే అనేక త్యాగాలు, పోరాటాల ఉద్విగ్నాలు, భావోద్వేగాల మధ్యలో వచ్చేటటువంటి ఒక సామాజిక సమాహారంతో కూడినటువంటి ఉద్యమం. ఆ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నటువంటి వాడు భువనగిరి గడ్డ మీద ఇప్పుడు చెప్పినటువంటి జైన్ మల్లయ్య గుప్తా. తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో రజాకారులకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి కొట్లాడినటువంటి ఒక వైశ్య బిడ్డ. మీరు ఎప్పుడు చెప్పుకోలే. ఇప్పుడే మిత్రుడు ఆవేదన కూడా వ్యక్తం చేసిండు. ఆయన చనిపోతే, ఇది హైదరాబాద్ మహానగరంలో చనిపోతే మేమందరం అటెండ్ అయినాం. కానీ ఇదే వైశ్య జాతి అనుకునేటటువంటి వాళ్ళు ఆయన ఓన్ చేసుకోలే. సంఘం సరే ఓన్ చేసుకోలే. ఇంకా ఆ తర్వాత భూపతి కృష్ణమూర్తి గారు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సమాజంలో భూపతి కృష్ణమూర్తి గారిని అందరూ గౌరవిస్తారు. ఆయన కూడా ఒక వైశ్య బిడ్డని.
ఆయనను కూడా ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకు అంటే ఎప్పుడే కూడా ఏ సామాజిక ఉద్యమమైనా, ఏ సామాజిక పరివర్తన అయినా, ఏ సామాజిక మార్పు అయినా ఎక్కడో ఒక దగ్గర ఐకానికల్గా ఉన్నప్పుడే అది చేంజ్ వైపు, మార్పు వైపు పరుగులు తీస్తాం. ఒక ఐకానిక్, ఒక ప్రతీక ఉండాలి. మన హక్కు సాధించుకోవాలనుకున్నా, మన హక్కులు రక్షించుకోవాలనుకున్నా, కొత్త హక్కులను సాధించుకోవాలనుకున్నా, మనం ఇంకేదైనా ఇప్పుడు మీరు అన్నట్టుగా రాజకీయ వాటా సాధించాలన్నా కూడా మనకు ఒక ప్రతీక ఉండాలి. ఆ ప్రతీకల్ని నేను దయచేసి మనస్ఫూర్తిగా క్షమించాలి, క్రిటికల్గా మాట్లాడుతున్నందుకు. నేను మీకు విషయం తెలియాలి, ఇది చర్చించాలన్నటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా, కానీ మిమ్మల్ని తక్కువ చేయడం కోసమో తప్పు పట్టడం కోసమో కాదు. ఎవరినైతే ప్రతీకలుగా పెట్టుకోవాలో, ఆదర్శంగా తీసుకోవాలనో వాళ్ళని తీసుకోలేం. నేను ఒకటే అడుగుతున్నా సింపుల్గా. నల్లగొండకు పోవాల్సినటువంటి వాడు బొంబాయి బస్సు ఎక్కితే బొంబాయి వస్తుందా, నల్లగొండ వస్తుందా? హైదరాబాద్ నుంచి బొంబాయి పోతుంటుంది, వస్తుంటుంది, పోతుంటుంది, వస్తుంది తప్ప నల్లగొండ రాదు కదా. నల్లగొండకు పోవాలంటే నల్లగొండ బస్సే ఎక్కాలి. ఇది కూడా అంతే. మనం రాజకీయంగా, సామాజికంగా నిలబడాలి అంటే ఆ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళని, ఆ రంగంలో యోధులుగా ఉండేటటువంటి వాళ్ళని, ఆ సమాజం ఓన్ చేసుకున్నటువంటి వాళ్ళని మనం ఓన్ చేసుకుంటేనే వాళ్ళని మనం గౌరవించడంతో పాటు మనం కూడా మన వర్గాలు రాజకీయంగా ఆత్మ అస్తిత్వం వస్తుంది, ఆత్మ గౌరవం వస్తుంది, రావాల్సిన వాటా కూడా వస్తుంది. దాన్ని ఇంతకాలంగా మీ సమాజం, జాతి మర్చిపోయిందని మీరు తిట్టినా పర్వాలేదు, నేను చెప్పదలుచుకున్నాను. నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఇందాక మిత్రుడు చెప్పిండు, మా వెంకట్, మా ఆవేదన కూడా అంతే. ఒక 3 కేంద్రాలు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది. 2 చెప్తే, ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ, ఇత పక్కకు పెడితే ఎల్బీ నగర్లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి మిలిటెంట్గా, ఎప్పటికప్పుడు మిలిటెంట్గా నడిపించినటువంటి వాడు కాచం సత్యనారాయణ. ఎవరు కూడా మీరు వెన్నుదన్నుగా నిలబడలేకపోయినారు. మీరంటే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళని అర్థం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. వర్గంగా ఆ రోజే నిజంగా వైశ్య సమాజమే కాచం సత్యనారాయణ ఎస్ మావోడు ఈ ఉద్యమంలో అగ్రభాగాలు నిలబడి కొట్లాడుతుండో, ఆంధ్ర వాళ్ళని హైదరాబాద్ లాంటి ఎల్బీ నగర్ అడ్డంగా నిలబడి ఆంధ్ర వాళ్ళని తరుముతున్నాడు, ఎస్ తరిమినటువంటి వాడు, ఉద్యమాన్ని నడిపించినటువంటి మా సత్యనారాయణ మీరు ఎందుకు కాపాడుకోరని చెప్పేసి మీరు పోలరైజేషన్ అయ్యి ఉంటే వాళ్ళ సత్యనారాయణ పరిస్థితి వేరేగా ఉంటుంది, వేరేగా. ఎందుకంటే ఇంకా రాజకీయాలు ఇవ్వండి కూడా. ఎందుకంటే మీకు మీరు అనుకుంటున్నారు మేము చాలా సున్నిత మనస్కులం, వ్యాపారస్తులం, సమాజానికి సేవ చేసేటటువంటి వాళ్ళమే, మంచి చెడులకు మాత్రమే, కానీ కొట్లాటేళ్ళం కాదు అని అనుకుంటున్నాం. ఇన్ని పేర్లు చెప్పాను, ఇవన్నీ అబద్ధమా? నేను ఇంకొక పేరు కూడా చెప్తున్నా. ఇవాళ నల్లగొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరి, మునుగోడు, దేవరకొండ ప్రాంతంలో ఒక కిరణ్ కుమార్ అనే పేరు 90 తర్వాత విపరీతంగా ఊరికి 5-10 మంది పేర్లు వచ్చినాయి, అంతకుముందు లేదు. ఎందుకో తెలుసా మీకు? నల్లగొండ జిల్లా పీపుల్స్ వార్, ఇలాంటి మావోయిస్ట్ పార్టీ ఉద్యమాన్ని నిర్మాణం చేసినటువంటి వెంకటేశ్వర్లు అనే ఒక వైశ్యుడు, ఆయన ఎలియాస్ పేరు పార్టీ, ఆయనది కరీంనగర్ జిల్లా, ఆయన పేరు పార్టీలో అజ్ఞాతంలో విప్లవోద్యమంలో పెద్దక్కకి తెలుసు, విప్లవోద్యమంలో పనిచేసేటటువంటి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు పేరు కూడా కోరుకోరు కాబట్టి తల్లిదండ్రుల పేరు పెట్టిన పేరు ఒకటి ఉంటుంది, ప్రజల కోసం పనిచేసే పేరు ఒకటి ఉంటుంది. కిరణ్ అనే పేరుతో పనిచేసింది. యాదగిరిగుట్టలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో వీరోచితంగా పోరాడి పోలీసులతోటి చనిపోయినటువంటి వాడు కిరణ్. 99 ఎన్కౌంటర్లో చనిపోయి 1999లో. ఆ కిరణ్ అనే పేరు నల్లగొండ జిల్లా 2005 ఆ ప్రాంతంలో ఎంత ప్రభావితం చేసిందంటే, ఆ వ్యక్తి అంత ప్రభావితం చేస్తుంటే ఊరికి 5-10 మంది పేర్లు వచ్చినాయి పిల్లలకి, ఆ కాలంలో పుట్టినటువంటి వాళ్ళు. ఆయనకు గుర్తింపుగా, ఆయన ప్రేరణగా. ఇది నల్లగొండ, ఆయనది కరీంనగర్ జిల్లా కోరుట్ల ప్రాంతం. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ సమాజంలో, వైశ్య సమాజంలో కూడా సమాజం కోసం కొట్లాడే వాళ్ళు ఉంటే వాడు మొండిగా ఉంటాడు, వాడు దేనికైనా సిద్ధపడతాడు, ఎంతైనా
ఎటువంటి త్యాగానికైనా పోరాటానికి సిద్ధపడతానికి ఎవ్వరు అక్కర్లేదే. మీ కళ్ళ ముందు సత్యనారాయణతో చూసినామో 20 ఏళ్ళుగా చూసిరుగా మీరు. ఒప్పుకోండి ఫస్ట్. మన కళ్ళ ముందు ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం అంగీకరించలేకపోవడం ఎక్కడో మనకు బేసిజం అడ్డం వస్తుంది, ఎక్కడో వస్తుంది. అందరికీ ఉంటుంది, అన్ని కులాల్లో ఉంటే సమస్య అందరి వ్యక్తుల్లో ఉంటుంది. అట్లా ఈ వర్గంలో ఉన్నట్టు మీరు ఎవరినైతే ప్రతీకలుగా తీసుకోకపోవటం వల్ల మీరు ఎంతసేపు మిమ్మల్ని మీరు పరిమితం అయిపోయినరు. మీరు మాకు ఉద్యమాలకు వేరు, మేము వేరు, అటు వేరు, సమాజం వేరు, సామాజిక ఇవన్నీ అన్నట్టు దూరంగా ఉండటం వల్లనే వాళ్ళకి మీకు వచ్చిన సమస్య. ఇంకా ఇంతకాలానికైనా చాలా మంచి ఆలోచన చేసిండ్రు. ఏ బస్సు ఎక్కాలనో ఆ బస్సు ఎక్కిండ్రు, ఏం ఆలోచన చేయాలనో అది ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికైనా ఇది ఆలోచించాల్సింది, ఇవాళకి మీరు ఆలోచించాల్సింది అది చేయండి, చేస్తూనే ఉండండి. గుళ్ళు గోపురాలకు పైసలు ఇవ్వండి, సహాయం చేయండి, చందాలు ఇవ్వండి, గుళ్ళు కట్టించండి, అన్నీ చేస్తూనే ఉండండి. మీ దాంట్లో కూడా అద్భుతమైనటువంటి కూడాను కూడా నేను తక్కువ చేయడం కోసం అంటలేను, అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలు, త్యాగము, అంకుటిత దీక్ష, పోరాట పటిమ ఉన్నటువంటి నాయకత్వం ఉన్నది. ఆ నాయకత్వాన్ని మీరు కాపాడుకోండి, ఆ నాయకత్వానికి బాసటగా నిలబడండి, ఆ దిశలో పోరాటం. ఇప్పటికిప్పుడు ఒక సంతోషం ఏంటంటే ఇప్పటికైనా గ్రహించరు. మీ వాట మా హోట అందరిది గుంజుకున్నది ఎవరు ఇది తెలుసు కదా. ఇక మనం చెప్పేది అక్కర్లేదు. మేము బీసీ బిడ్డలుగా ఇవాళ ఎక్కడ ఉన్నా కూడా, ఏ రాజకీయ వేదికల్లో పార్టీల పరిస్థితుల కారణంగా ఎక్కడ ఉన్నా కూడా బరాబర్గా మా వాటా కోసం ఇవాళ గొంతెత్తి మాట్లాడుతున్నాం. మా ఇంట రండి, మా ఇంటకు ఉత్తగా వచ్చి కూర్చోండి పక్కన. మీకోసం కూడా మేము కొట్లాడతాం, లేదు మీరే కొట్లాడతామని చెప్పండి. మా వాటా కోసమే కదా, మీకోసం చెప్పండి. మీ వెంట మేమే వస్తాం. దేనికైనా సిద్ధం, రెండుకైనా. అందుకే దేనికైనా సిద్ధం. అసందర్భోచితంగా ఒకనొక సందర్భంలో మా వెంట మీరు రావాల్సి వస్తుంది, ఇంకో సందర్భంలో మీ వెంట మేము రావాల్సి వస్తుంది. ఈ పరస్పరం ఈ వాటా కోసం ఇవాళ తెలంగాణ సమాజంలో మనమందరం ఒక సామాజిక వాటా కోసం, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ కోసం కొట్లాడేసినటువంటి సందర్భం వచ్చింది. మీరు ఆ ఆలోచన చేస్తున్నారు. నాయకత్వం కూడా అద్భుతంగా ఉంది. మా ఊరు ఉదాహరణకి మా ఊరు చెప్తాం. మా ఊరికి, మా సొంత ఊరికి సర్పంచి మేమే. నేనే పోయిన ఎన్నికల్లోనే వస్తే మీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే మాకుండేటువంటి, మీరు వరుసలు అన్నారు కదా, బావా బామార్ది అని చెప్పేసి మా నాయన అనుకుంటే నైతే కూర్చోబెట్టి మాట్లాడి యునానిమస్గా సర్పంచ్ చేసాం. ఒక వైశ్య మా సొంత ఊళ్ళో. ఇప్పుడు మొన్ననే అయిపోయింది, మొన్న ఉంటుంది. అంతకుముందు కూడా 50 ఏళ్ల క్రితం మా ఊరికి ఒక వైశ్య సర్పంచ్ ఉన్నాడు. 2 సార్లు మా ఊళ్ళో సర్పంచ్ చేసి ఒకటి ఉంటుంది. మీరు ఎందుకు చెప్తున్నా అంటే, మీరు మాతోటి ఉన్నట్లయితే తప్పనిసరిగా మా వాటా కోసం కొట్లాడటం, బరాబర్ మీ యుద్ధం మొదలుపెట్టాం. ఎక్కడైనా ఏమంది, ఎవరన్నా ఏమనుకోండి, యుద్ధం మొదలుపెట్టినాం, చేస్తాం. మీ వాటా కోసం కూడా కొట్లాడటం. ఇంకొకటి, మీకోసం ఎవరైతే ఇవాళ గత ప్రభుత్వంలో నిజంగా తక్కువేం చేయలే, వేరేగా కాదు, సరే రావాల్సినటువంటి అవకాశం సత్యనారాయణ లాంటి వాడికి, అన్న సాంబశివరావు లాంటి వాళ్ళకు మిస్ అయింది. అది కొంత పెయిన్ఫుల్, బాధఫుల్గా ఉంటుంది. కానీ అవకాశం తక్కువ 7 మందికి చైర్మన్లు వచ్చినాయండి. మళ్ళీ అది కూడా ఇప్పుడున్నట్టు ఏదో వైశ్య కార్పొరేషన్ ఇయ్యలే చైర్మన్, మంచి కార్పొరేషన్లకు ఇచ్చారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషను, పోలీస్ హౌసింగ్ కార్పొరేషను, తర్వాత మిషన్ భగీరథ, తర్వాత డైరీ, నీకు తర్వాత మళ్ళీ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు, అద్భుతం. అది ఇవన్నీ అద్భుతం, ఏదైనా కానీ వచ్చినాయి. కానీ వాళ్ళు సరే ఇందాక మీరన్నట్టుగా ఆ వచ్చినటువంటి వాళ్ళు కూడా మీ జాతిని, దీన్ని, వర్గాన్ని ఆర్గనైజ్ చేసి ఇంకింత పటిష్టపడి ఉంటే నాయకత్వం ఎదిగొచ్చి ఉండేది. చేయలేవు. ఎమ్మెల్సీని అట్లా సరే, ఇక సరిగా అది ఒక చర్చ. ఎందుకంటే మళ్ళీ మనం ఇంకా ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చింది, ఎంపీఎల్ఏ ఎట్లాగా ఉంది. కాబట్టి ఏంటంటే ఇవాళ ఎందుకు ఆ సమస్య కూడా వస్తుంది అంటే, మీరు అన్నది, మీరు రాజకీయంగా మేము సామాజిక సేవా వర్గమే మాది అనుకున్నప్పుడు ఎవడు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటే వాడికి వచ్చేస్తుంది. కానీ మీరు మీ సమాజంలో భాగం, బరాబర్ పోరాటంలో భాగం, యుద్ధంలో భాగం అని అనుకున్నారనుకో, కొట్లాటోడు మీ దాంట్లో నిచ్చిన నాయకుడు అవుతాడు. ఆ తేడాతో ఉంటుంది. ఆ సున్నితమైనటువంటి డిఫరెన్స్ని మీరు గ్రహించాలి. ఇంత తెలిసినటువంటి ఈ దేశానికి వాణిజ్యాన్ని, వ్యాపారాన్ని, మొహంజదారో, హరప్ప చరిత్ర రోజే చెప్పినటువంటి వాళ్ళు, ఆ రోజు ఆ వాణిజ్య పాఠాలు చెప్పినటువంటి వర్గం మీరు. మేము మీకు చెప్పాలనా? 1000 సంవత్సరాల క్రితం ఈ సమాజానికి గమనాన్ని నిర్దేశించినటువంటి వాళ్ళు, మీకు తెలుసు అన్నీ. కానీ ఇవాళ
ఇవాల్టి తక్షణ కర్తవ్యంగా ఏంటంటే రాజకీయంగా ఎటువైపు అడుగులు వేయాలో అటువైపులు ఈ సమకాలీన పరిస్థితులకు ఆ దిశలో మీరు ఉండాలని చెప్పేసి చెప్తూ నేను తప్పనిసరిగా మేము మాతో పాటు మీరు మేము తెలంగాణలో మళ్ళొక ఉద్యమం మొదలైంది, సామాజిక ఉద్యమం, సోషల్ ఇంజనీరింగు. మేము తెలంగాణ ఉద్యమ క్రమంలోనే అప్పుడే చెప్పినాం, ఏదో తప్పనిసరిగా తెలంగాణకి అంతిమ పరిష్కారం సామాజిక న్యాయమే. సామాజిక న్యాయం అంటే ఏంటిది? జనరల్గా ఏమనుకున్నాం, మీరు కూడా ఇప్పటిదాకా ఏమనుకుంటున్నారు, సామాజిక న్యాయం అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళ సీట్ల కోసం అని అనుకుంటున్నారు. కాదు, సామాజిక న్యాయం అంటే సమాజంలో ఎవడి వాటా వానికి దక్కాలన్నదే సామాజిక న్యాయం. నేను సింపుల్గా చెప్తున్నా, దానికోసం మేము కొట్లాడుతున్నాం. ఇప్పటికైనా మీరు మాతో పాటు, మీతో పాటు మేము, మాతో పాటు మీరు అందరం ఆ తెలంగాణకి అంతిమ పరిష్కారం కూడా కదా ఆ దిశ వైపు అడుగులు వేద్దాం. తప్పనిసరిగా ఆ కార్యాచరణలో ఎప్పటికీ మేము మీతో ఉంటామని, మాతో మీరు కూడా ఉండాలని, అందరం కలిసి ఆ దిశలో తెలంగాణని సుభిక్షంగా అన్ని వర్గాలు సాధికారికంగా సమున్నతంగా సగర్వంగా నిలబడేది కూడా, బతికేది కూడా, జీవించేది కూడా, ఇంటాక్ట్గా ఇంక్లూజివ్గా ఉండగలిగేది కూడా అదొక్కటే సోషల్ ఇంజనీరింగ్ ఈ తెలంగాణకు అంతిమ పరిష్కారం అని చెప్తూ ఆ దిశలో మనం అందరం కలిసి పోరాటం చేద్దాం తప్పనిసరిగా అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై తెలంగాణ.